విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న మూవీ కింగ్డమ్ టైటిల్ తో పాటు వదిలిన మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ అదిరిపోయిందని టాక్ వచ్చింది. మేకింగ్ లో భారీతనం, విజయ్ క్యారెక్టర్ లో డెప్త్ వీటన్నిటికి తోడు ఎన్టీఆర్ వాయిస్ కింగ్డమ్ టీజర్ ని నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టాయి. భారీ స్కేల్లో విజయ్ దేవరకొండ మాస్ స్టామినా చూపించేలా వస్తున్న ఈ కింగ్డమ్ టీజర్ విషయంలో ఫ్యాన్స్ ఏదో మిస్ అయిందని అంటున్నారు. ఇంతకీ ఫ్యాన్స్ అలా ఫీల్ అవడానికి రీజన్ ఏమిటో ఈ స్టోరీలో చూసేద్దాం. ఫ్యామిలీ స్టార్ తో టార్గెట్ మిస్ అవడంతో రాబోతున్న కింగ్డమ్ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు విజయ్ దేవరకొండ. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కింగ్డమ్ సినిమా టీజర్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించారు. టీజర్ తోనే దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. కింగ్డమ్ కథపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న సినిమా విజయ్ మార్క్ మాస్ ట్రీట్ అందించబోతోందని అర్థమవుతుంది. విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాలో ఆడియన్స్ కు రావాల్సిన అంశాలన్నీ ఉన్నట్లు తెలుస్తుంది. శాంపుల్ గా వచ్చిన టీజర్ లోనే ఇది చాలా పెద్ద కథ అన్నట్లుగా చెప్పిన డైరెక్టర్ విజయ్ దేవరకొండ ఎనర్జీని ఫుల్లుగా వాడేసినట్లు తెలుస్తుంది. విజయ్ కూడా కొన్నేళ్లుగా సరైన సినిమా పడక కెరీర్ లో వెనకబడి ఉన్నాడు. అందుకే కింగ్డమ్ తో సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. విజయ్ దేవరకొండ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న కింగ్డమ్ తెలుగు టీజర్ విడుదలై 14 రోజులు గడిచింది. ఇప్పటిదాకా వచ్చిన వ్యూస్ 15 మిలియన్స్. మంచిదే కదా అనుకోవచ్చు. అయితే నేచురల్ స్టార్ నాని హిట్ 3 ద థర్డ్ కేస్ కేవలం ఒక్క రోజులోనే 17 మిలియన్ల వ్యూస్ దాటేయడం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి బడ్జెట్ పరంగా రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. కింగ్డమ్ మీద 100 కోట్లకు పైనే మేకర్స్ ఖర్చు పెడుతున్నారు. ఇంకా ప్రమోషన్ల కోసం పెట్టే ఖర్చు అదనం. కానీ హిట్ 3 ది థర్డ్ కేస్ కి అందులో సగం కూడా లేదు. ఇదేమీ కంపారిజన్ కాదు. కానీ కింగ్డమ్ ఎక్కువ రీచ్ తెచ్చుకోలేకపోవడానికి గల రీజన్స్ చెక్ చేసుకోవాలని వ్యూవర్స్ ఫ్యూచర్ ప్రమోషన్స్ కు ఇది ఉపయోగపడుతుందని క్రిటిక్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే కింగ్డమ్ కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చాలా హెల్ప్ అయిందనే టాక్ ఉంది. అనిరుద్ రవిచందన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించాడు. విజయ్ దేవరకొండ ఎప్పుడూ చూడనంత వయలెంట్ మేకోవర్ లో కనిపించాడు. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. సో కింగ్డమ్ రీచ్ కూడా ఓ రేంజ్ లో రావాలి. కానీ కింగ్డమ్ 25 మిలియన్లు చేరలేకపోవడంపై ఫ్యాన్స్ కూడా సర్ప్రైజ్ అవుతున్నారు. మరోవైపు రిపీట్ గా చూసే విజువల్స్ ఏవి టీజర్ లో లేకపోవడమే వ్యూయర్స్ సంఖ్య తగ్గడానికి కారణమంటున్నారు. కింగ్డమ్ నుంచి రిలీజ్ చేసే కంటెంట్ విషయంలో మేకర్స్ ఇంకా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ట్రైలర్, సాంగ్స్ ఎంత బజ్ క్రియేట్ చేస్తాయో వేరుగా చెప్పక్కర్లేదు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో శ్రీలంక సరిహద్దుల్లో శరణార్థుల బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ పీరియాడిక్ డ్రామా 2 భాగాలుగా ఉంటుందని గతంలో చెప్పారు. కానీ టీజర్లో అలాంటి హింట్ ఇవ్వలేదు. విడుదల తేదీ మే 30 ఇంకా దూరంలో ఉన్నట్లు అనిపిస్తున్నా అయిపోతున్న ఫిబ్రవరిని మినహాయిస్తే చేతిలో ఉన్నది 3 నెలలే. ఇంకొంత బ్యాలెన్స్ షూటింగ్ ఉంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న కింగ్డమ్ లో సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు. జెర్సీతో తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ప్రేక్షకులను అలరించిన గౌతమ్ తిన్ననూరి నెక్స్ట్ కింగ్డమ్ తో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. అయితే కింగ్డమ్ వరల్డ్ చాలా భారీగా ఉండబోతుందని అర్థమవుతుంది. అందుకే ఈ సినిమా నిర్మాత నాగవంశీ సినిమా గురించి ఎప్పుడు చెప్పినా ఓ రేంజ్ లో అంచనాలు పెరిగేలా చేస్తున్నారు. విజయ్ దేవరకొండ కూడా కింగ్డమ్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఈ సినిమాతో మరోసారి 100 కోట్ల గురి పెట్టనున్నట్లు తెలుస్తోంది.
దేవరకొండకు ఉన్న యూత్ ఫాలోయింగ్ కి కరెక్ట్ సినిమా పడితే ఆ రేంజ్ ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు. కానీ ఎందుకో అలాంటి సినిమా పడటానికి లేట్ అవుతూ వచ్చింది. అయితే కింగ్డమ్ టీజర్ చూసిన ఫ్యాన్స్ ఇది కదా అసలైన సినిమా, ఇన్నాళ్ళు దీనికోసమే కదా ఎదురు చూస్తుంది అని అంటున్నారు. మరి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కోరుతున్న సూపర్ హిట్ ఈ సినిమా ఇస్తుందా లేదా అన్నది చూడాలి. కింగ్డమ్ ను సమ్మర్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.